హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఒక వెబ్సైట్ పరీక్షలు అనేది రాశారో 2026లో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్కి సంబంధించి ఒక ఫలితాలు అంటే రిజల్ట్స్కి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సింపుల్ మెథడ్లో, ఈజీ మెథడ్లో మన యొక్క వాట్సాప్లో ఈ యొక్క ఎంసెట్ ఫలితాలు ఏ విధంగా చూడాలి ఇప్పుడు మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఫ్రెండ్స్, ఒక వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మన ఇంట్లో కూర్చొని మన యొక్క వాట్సాప్లో ఏ విధంగా ఈ యొక్క వెబ్సైట్ ఫలితాలు ఏ విధంగా చూడాలి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనకి అంటే ఈ వెబ్సైట్ అనేది నేను ఎందుకు ఓపెన్ చేశానంటే మామూలుగా మీకు చూపించడానికి నేను ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. సో ఫ్రెండ్స్, మనకి వాట్సాప్లో వచ్చేసి మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ అని ఉంటుంది. ఒక వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వాట్సాప్ నుంచి హాయ్ అని వాళ్ళకి సెండ్ చేయండి, వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కి. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ అనేది ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వాట్సాప్ నుంచి వాళ్ళకి మెసేజ్ అనేది చేయండి, హాయ్ అని సెండ్ చేయండి. హాయ్ అని సెండ్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చేసి ఒక నోటిఫికేషన్ అనేది మీకు వాట్సాప్లో మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మీకు మీరు ఏ సేవలకు సంబంధించి మీరు మమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారని మీకు కింద అయితే వస్తుందన్నమాట. మీకు ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ గురించి కావాలా, లేకపోతే సంథింగ్ ఇంకా మీకు దేని గురించి అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. సో ఫ్రెండ్స్, మనకి చాలా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మనకేంటంటే మనకి విద్యకి సంబంధించి అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే దాంట్లో వచ్చేసి మనం విద్యా సేవలు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క విద్యా సేవలు అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు వచ్చేసి మనకి చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ యొక్క ఎడ్యుకేషన్ రిజల్ట్స్ కానీ, లేదా హాల్ టికెట్స్ కానీ, లేదా కౌన్సిలింగ్ కానీ, ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఎంసెట్కి సంబంధించి కాబట్టి మీకు అక్కడ ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ 2026 అని ఉంటుంది. అక్క ఏపీ రిజల్ట్స్ 2026 అని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది వన్స్ మీరు ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకున్న వెంటనే మీ యొక్క వాట్సాప్లోనే మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, రిజల్ట్ ఎంత వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వెబ్సైట్కి సంబంధించి 2026లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎంత స్కోర్ చేశారనేది మీ ఇంట్లోనే కూర్చొని సింపుల్ మెథడ్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వాట్సాప్లో వచ్చేసి. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఇంకా మనకి రిలీజ్ అనేది చేయలేదు. ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన వెంటనే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు చెప్పానో ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫలితాలు వచ్చేసి. సో ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మనకు వచ్చేసి జూన్ 15 నుంచి జూన్ 18వ తేదీ వరకు ఎప్పుడన్నా కానీ ఈ యొక్క వెబ్సైట్ అంటే ఈ యొక్క ఎంసెట్కి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావచ్చు అని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. మనకి నిన్న జూన్ 15 కాబట్టి నిన్న రాలేదు, మనకి ఈరోజు కూడా రావని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. ఈరోజు కనుక రిజల్ట్స్ కనుక రాకపోతే మనకి రేపు కానీ ఎల్లుండి కానీ మనకి ఇంకా 2 డేస్లో వచ్చేసి మనకి రేపు మనకు వచ్చేసి మనకి జూన్ 17వ తేదీ కాబట్టి మనకి రేపు కానీ లేదా మనకి ఎల్లుండి కానీ ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు సేమ్ మీరు ఈ విధంగా మీ యొక్క ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన వెంటనే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.